న్యాచురల్ గా ఉంది నాగి నీ గెటప్. వాడుపడ్డ బంగ్లా భలే ఉందరా. నిజంగా సెల్ఫీ తీసుకుందండి. రే అక్కడ ఆవిడ ఎవరు ఉంది, రండి చూద్దాం. అమ్మా ఏముంటుందా? కూర. ఏం కూర? తలకాయ కూర. మేక తలకాయ? మనిషి తలకాయ. అబ్బో జోకులు రా. నీకన్నా బాగా చేస్తాను నేను. నీకు ఎర్ర అవసరం లేదు. ఆడు బ్రేక్ఫాస్ట్, సంవత్సరం లంచ్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. మామా ఏట్రా మమ్మల్ని పార్టీకి పిలిచి నువ్వు ముందే మొదలెట్టేసావు? అంటే మీరు వచ్చే లోపల లేట్ అయింది, బాటిల్ రా రా అంటే సాక్షి ఇస్తాను. ఏమనుకో, ఈ రోజు మీకు ఇక్కడ బిల్డింగ్ లో గ్రాండ్ పార్టీ ఇస్తాను. ఇంకా నయం, ఇందులో ఉందో దెయ్యం. అదే దాన్ని మనం డిస్టర్బ్ చెయ్యం. పార్టీ చేస్తున్నా, రండి రండి. నా అడ్డాలకు కొత్త బిడ్డలు వచ్చినట్టున్నాయి. భయపడకండి రా, దేం కాదు. ఇది ఇక్కడ ఈవిడ సీకులు అమ్ముకుంటది. ఏమో ఒక సీకేస్తాను. నేను నిజంగా దెయ్యాను రా. సినిమాలోనా సీరియల్లోనా? దెయ్యానని చెప్తున్నాను కదరా. అబ్బా నేను అనసూయకాయ భయపడలేదు, నీకెందుకు భయపడతాను? నేను నిజంగా దెయ్యాను రా. అబ్బా నా శాట్ లో బియ్యాని ఏం కాదు. ఇలా కాదురా, ఎలాగా మొదలు పెట్టాల్సిందే. ఈ సిటీలో నా మీద చేసే మగోడు లేడు, నువ్వు నా మీద చెయ్యి. ఏమనుకుంటున్నావు నువ్వు? నా గురించి ఏమనుకుంటున్నావు? మంది ఎక్కువైపోయినట్టుంది. దెయ్యం రా. ఒక చేతిలో క్వార్టర్, ఇంకో చేతిలో వాటర్ ఉంటే నేను వారియర్. చేతిలో లెక్కరు, లుంగి కింద నెక్కరు ఉన్నప్పుడు కొట్టే చక్కర్లు తిరిగిపోతారు ఎవరన్నా సరే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నేను దెయ్యాలని చెప్తుంటే. అబ్బో అవునే, నా తెలియకుండా అడుగుతాను. ఏంటి చీర చాలా బాగుంది, ఎక్కడ శవం మించి కొట్టుకొచ్చావా? అదే మరి ఇంత తెల్లగా ఉంది. నువ్వు చేత్తో తూతావా, మిషన్ వేసి తూతావా? చేత్తోను చూతాను. ఏ సబ్బు? ట్రిపుల్ ఎక్స్ స్పాన్సర్ ని కూడా ఫాలో అవుతున్నావు. అరుస్తుంది ఏమైనా ఏంటి? నువ్వు నా చిన్నప్పటి నుంచి చూస్తాను, నీ దెయ్యాలు ఎప్పుడు చూసినా మర్రి చెట్ల మీద కూర్చుంటాయంటే చక్కగా యాపిల్ చెట్టు మీద, లేదంటే జాస్మిన్ చెట్టు మీద కూర్చుంటే వాసన వస్తుంది. పట్టా ఉన్నట్టు మర్రి చెట్టు మీద కూర్చుంటారేంటే దెయ్యాలు మామూలుగా ఉండదురా. మీ దెయ్యాలు ఒక జాతీయ గీతం ఉంటుంది తెలుసా నీకు? అది తెలీదు. నిన్ను వీడని నీడను నేను. ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. మా మందులోకి వెళ్ళి నువ్వు ఆమ్లెట్ తెచ్చి పెట్టాలి. నేను తేను, గుడ్లు లేవు. గుడ్లు భయపడతారేంటి మా మీరు? ఏం చేస్తున్నావు నువ్వు దెయ్యంతో? భయపడతా. కమాన్, ఆడవాళ్ళందరూ దెయ్యాల్లాగా కనిపిస్తారా? కరెక్ట్. ఆమ్లెట్ లో కరివేపాకు లేదంటే? ఎవరైనా కరివేపాకు వేసుకుంటే ఆమ్లెట్ లో కరివేపాకు కాకపోతే మర్రాకు వేసుకుంటారు. ఎల్లో మళ్ళీ ఇంకో ఆమ్లెట్ పట్టరా. ఎల్లో ఆమ్లెట్ లో గుడ్డేదే. గుడ్డు పగిలిపోతారా? గుడ్డు పగిలిపోతే నాకే గుడ్డు ఏంటని సొంత పిల్లని కొట్టాను కొడుతున్నావు? కొట్టాలంటే బెల్లం ఎండాలి కదా. సరే ఇప్పుడే చేసేస్తుంటాను. అయితే దెయ్యంతో పెళ్ళేంట్రా? అద్భుతాలు జరిగినప్పుడు ఆనందించాలి, ఆరాధికూడదు. ఓకే మా ఇప్పుడు అలా వెళ్ళి వస్తాను రా. ఎక్కడికి రా? ఇప్పుడు ఏం జరిగింది? పెళ్ళి. తర్వాత ఏం జరుగుతుంది? కదా ఎక్కడికి? సరికొత్త చరిత్రను సృష్టిస్తాను. నేను రాను. రోజు ఏం తాగుతావు? రక్తం. ఈ ఒక్క రోజుకి గ్లాసులు పాలు తాగు. ఇక్కడ ఉంటే మన ప్రాణాలు పోయేటట్టున్నాయి. పర్వా బాబు. కాల
కాలచక్రం ఒక రోజు గిర్ర తిరిగిన తర్వాత అబ్బా తెల్లారి దిగాక దయ్యం ఏది వీళ్ళిద్దరు ఏమైపోయారు? పార్టీ ఇస్తాను రండిరా అంటే వదిలేసి వెళ్ళిపోయారు. బాబోయ్ హ్యాంగ్ ఓవర్ అంటే ఎలాగుంది? ఒకటి తీసుకోవాలి బాబు. మళ్ళీ తాగాలనిపిస్తుంది ఏంటి? అబ్బా అయ్య బాబోయ్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది. ఎక్కిందా? రేయ్ లగరా నీకుందరా ఇయ్యాలా? అబ్బో ఉందా ఉందా కత్తిపెట్టు వంటింట్లో కూర్చో. నువ్వు కూరగాయలు తరకుండా ఎక్కడికి వచ్చాయంటే నువ్వు నీకు మంది దిగలేదా? బోల్డ్ ఖర్చు పెట్టి తెస్తే దీపోమంటే నువ్వు మళ్ళీ తాగేసాడా? ఎక్కడికి? అదే నేను చెప్తాను రాను. లోపల పద. ఏముండోయ్ కాలచక్రం మరొకసారి గిర్ర తిరిగిన తర్వాత రారా ఇంటి తీసుకెళ్ళిపోదాం. మామా ఓయ్, లగరా రే. అమ్మా ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అసలు ఏం చేసావు తెలుసా నువ్వు? డాన్స్ చేసానా? విధ్వంసం చేసావురా. విద్వాంసమా అంటే బాటిల్ పగల కొట్టానా? దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నావురా. పెళ్లి చేసుకున్నానా? ఫస్ట్ నైట్ కూడా చేసుకున్నావురా. అరే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారా? భయం వేస్తుందిరా బాబా నాకు. నేను వెళ్ళిపోతాను. అబ్బా! దొరకవురా నువ్వు. ఎన్ని నిన్ను మామూలుగా చంపటరే. నువ్వు మత్తులో చంపితే నీకు తెలియదని చెప్పి మెలుగు వచ్చిన తర్వాత చంపుదామని ఇంత వెయిట్ చేశాను రా. ఇప్పుడే కత్తించుకొచ్చి ముక్క ముక్కలుగా నరకాలండి. బాబోయ్ రంపం తెచ్చి నరికేస్తాదంట. ఏముండోయ్ కాలచక్రం ఒక సంవత్సరం గిర్ర 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 అని తిరిగిన తర్వాత రే బయటికి రా. రేయ్ ఓయ్ ఎవరండి మీరు? బాలింత బాలు ఎంతేంటి అంతేంటి అని అడగలేదు. ఇవి ఎంతేంటి అని అడుగుతున్నాను. నువ్వు సృష్టించిన చరిత్రలో మొదటి పేజీరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? కాపురం చేద్దాం. ఎక్కడా? మణికొండలో మనకు మర్రి చెట్లు ఉంది. ఏదో 3 ఎకరాల పొలం ఉంది అన్నట్టు చెప్తావేంటి? నాడు వెళ్దాం. ఒక్క నిమిషం షర్ట్ మార్చుకుని వస్తాను. దేనికి? మీ పెద్దోళ్ళని కలవాలిగా. తొందరగా రా. అలాగే చేసుకొని వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తాగొచ్చినట్టున్నాడు. ఇదేంటి పిల్లాడు పద ఎక్కడికి? 2వ పేజీ రాయడానికి. అమ్మో పద. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. మీకు నన్ను చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో నమస్తే సార్. నమస్తే మేడం. మీ ఇద్దరికి నన్ను చూస్తుంటే గతంలో కొద్దిగా రైట్ సైడ్ జరపండి. ఇటు సైడ్ కొద్దిగా సార్ ప్లీజ్. ఎవరు నువ్వు ఇక్కడ? కెమెరామెన్ సార్. పొద్దున్నే వస్తామండి, చక్కగా మొహం కడుక్కుని ఏదో తోచింది 4 అక్షరాలు రాసి 4 వార్తలు చదువుతాం వెళ్తాం. వీళ్ళు ఆ చేసే మూడు ఆ ఉత్సాహం సర్వనాశనం చేస్తారు. వచ్చాడు ఆయన మాట్లాడుతున్నా పెద్దవాళ్ళతోటి ఏమన్నా అంటే కోపాలు వచ్చేస్తాయి, హర్ట్ అయిపోతారు. ఏం అనకూడదు వీళ్ళు. మీరు పని చేయనివ్వరండి, మీరు పని చేయనివ్వరు. తర్వాత ఎవరు ఇక్కడ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? సార్ నమస్తే సార్. నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరు సుందర్, మా ఊరు బందర్. రండి కూర్చోండి. ఒక్క నిమిషం సార్. ఎక్కడికి వెళ్తున్నారు? అంటే హాట్ వాటర్ తాగొస్తాను సార్, వార్తలు చదవాలిగా. మీరు ఇక్కడేం పాటలు పాటలేదు కదా, వార్తలు చదవనే కదా, మళ్ళీ పెద్ద మోరను సవరించడం ఒకటి ఇలాగా. వార్తలు చదవండి. మేకప్ ఏమండి మేకప్ లవి ఇక్కడ పెట్టకండి. ఇక్కడ మీరు వార్తలు చదవడానికి వచ్చారు. ప్రజలు కూడా వార్తలు ఏం చదువుతాడా అని చూస్తారు తప్ప అయ్యో చాలా బాగున్నాడు మన రెండో అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేసేద్దామని చూడరుగా వాళ్ళు. ఇలాంటి ఎక్స్ట్రాలు చెయ్యకుండా వార్తలకి మేకప్. ఇప్పుడు వాడిని సద్దు చూడలేక చూస్తున్నా కొరువు దెయ్యంలా ఉన్నాడు. శుభ్రంగా చక్కగా తెలుగు భాష కదా, భాషను బతికించే వాళ్ళే కరువు అయిపోయారు ఈ రోజుల్లో. నన్ను కాదు చదవండి సార్. అక్షరాలు మీరే రాశారా సార్? అవును నేనే రాశాను. హర్యానా జిలేబీలా గుండ్రంగా ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు వీడికి జిలేబీలు ఇష్టం, తెప్పించాలి.
మీలాంటి వాళ్ళ వల్ల చేసే మూడు చచ్చిపోతున్నా. లడ్డూలో ఉద్యోగం ఉంది చూసారా, ఈ లడ్డూలో ఢమాల్ ఛానల్ అంట, అది అలాగే ఉంది. ఈ లడ్డూలో ఢమాల్ ఆర్టిస్టులు వస్తారు ఇక్కడ కూర్చుని. చదవండి. వెల్కమ్ టు డమాల్ టీవీ. దీపావళికి పెరుగుతున్న లపాకీ ధరలు. ఏమన్నారు? ఇక్కడ అలాగే ఉంది సార్. ఒకసారి చూసి చదవండి. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధర. మరి లపాకీ ధరలు అంటే ఈ లపాకీ గాడు అదే రాశాడు. ఈ లపాకీ గాడు చంపేస్తాను వాడిని ఈరోజు. చలవడండి చలవడండి. సారీ సార్, ఏమనుకోండి, ఒక్క నిమిషం సెట్ అయిపోతున్నా. రిలాక్స్. ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి. ఓకే సార్. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధరలు. ప్రముఖ హీరోయిన్ కి దుప్పట్లతో స్వాగతం పలికిన అభిమానులు. చప్పట్లు దుప్పట్లు. ఏంటి? సారీ సార్, చప్పట్లు. కొద్దిగా ఇంగిత జ్ఞానం పెట్టి, లడ్డూలో బ్రెయిన్ ఉంది కదా, అభిమానులు హీరోయిన్ అన్నప్పుడు చప్పట్లతో స్వాగతం ఉంటాయి కదా, చప్పట్లతోటి గాల్లో ఉన్నారు రాఘవ్ గారు. ఏంటి రాఘవ్ గారు ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడ చూపిస్తున్నారు? వీడియో తీయాల్సింది నన్ను కాదు, లడ్డు గాడికి తీయి. చచ్చిపోతున్నాను. వేలకి వేలు సంపాదించేవి ఈ ట్రీట్మెంట్లకే ఖర్చు అయిపోతున్నాయి. ఇలాంటి లడ్డుగాళ్ళు రావడం వల్లే దుప్పట్లకి తేడా తెలీదు, చదువుతారు వార్తలు. హైదరాబాద్ నుండి సింగపూర్ వెళ్తున్నవి మానంలో మంటలు. అంటే హైదరాబాద్ నుండి సింగపూర్ వెళ్తున్నవి మానంలో మంటలు. మళ్ళీ వీ తీసుకెళ్లి వికారాబాద్ లో పెట్టావు. విమానంలో మంటలు అంటే నరికి పోగులు పెడతా. విమానంలో మంటలు చెప్పు. విమానం మళ్ళీ విడదీస్తావేరా? నిన్న చెప్పి మానం ఈరోజు చెప్తావు నువ్వు. విమానంలో మంటలు అలా చెప్పు. ఇలా అయితే తగ్గేలా లేదు. యాక్షన్. నీకిందాకట్లే చెప్పాను కదా, బ్యూటీ మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ బ్యూటీ మీద పెట్టాలి. అలాగే చదువు. దువ్వితే చంపేస్తా. నవ్వుతున్నావు. ఏం సాధించావు? ఏం సాధించావు? నవ్వుతున్నావు. స్మైల్ ఫేస్ కెమెరా గొంతు కొరికేస్తా. చచ్చిపోతా సార్. కుమార్ నువ్వు బాగుంది సార్. వెళ్తా. ప్రతిదానికి పర్మిషన్ తీసుకో అక్కర్లేదు. మీరు చేస్తున్నారుగా ఉద్యోగం, మాకెలాగా మూళ్ళు చేసే ఉద్దేశాలు ఉండనివ్వరు. మీరు సర్వనాశనం చేసి చంపేసి ఏమన్నంటే వాటిని మీరు కెమెరాలు ఆన్ చేసి యూట్యూబ్ లో పెడుతుంటాడు. ఇలాగే చదువు. నువ్వు హెయిర్ స్టైలిస్టువా? తుప్పు తీసుకొడతా ఏమనుకున్నావు? ఇలాగే ఉండాలి. చదువు. వీడు పెద్ద అందగాడని సవరిస్తున్నాడు. సంబంధాలు చూస్తున్నారా ఇంట్లో? నరికి చదువు. కప్పు గెలిచిన క్రీడాకారులకు అతితో స్వాగతం పలికిన ప్రజలు. మళ్ళీ చదువు. కప్పు గెలిచిన క్రీడాకారులకు ఇది ఉంది సార్, హారతితో స్వాగతం పలికిన ప్రజలు. మరి ఫస్ట్ అది చదవకుండా టీవీ చూస్తావుగా, చూడు. హాయ్ ఎక్కడుంది? అక్కడ ఎత్తుకు. హాయ్ ఎక్కడుందో ఏంటి ఎత్తుకుతున్నావురా? ఎక్కడుందో ఎత్తుకుతావా? ఎక్కడుందో వెతుకుతావా నువ్వు? నిజం చెప్పరా? నిజంగా నువ్వేం చదివేవో చెప్పు. తెలుగు లిట్. ఇది ఒకటే ప్రతి వాడు లిటరేచర్కి షార్ట్ కట్ ఉంది. తెలుగు అక్షరాలు నువ్వు చెప్పరా ముందు. నువ్వు లిట్ అన్నావుగా సార్. 40 దాకా ఉంటాయి నా వల్ల కాదు. నా వల్ల కాదు. కెమెరామెన్ ఆగు సార్. ఇంకో 5 వేసుకోండి. వేసుకోవడం ఏంట్రా? వేసుకోవడం నేను వినాయక చందాలు ఇస్తున్నావా? ఒకప్పుడు నీలాగే కెమెరా ముందు తచ్చాడే తాపత్రయం ఉండేది. దాని కాస్త ట్రోల్ చేసి లడ్డు అన్నాన్ని యూట్యూబ్ లో పెట్టారు. ఇక్కడికి వచ్చి పడ్డా. ఇప్పుడు నేనేదో కాపాడుకుంటున్నా. మీరు ప్రశాంతంగా ఉండెవరు. నన్ను చంపేద్దామని మీ ఉద్దేశం. ఇలా కాదురా బాబోయ్. చదువుతాను సార్. ఇప్పుడు మాత్రం మీరు నన్ను తప్పే పట్టలేరు సార్. కరెక్ట్ గా చదువుతాను. ముందు చదువు. రాష్ట్రంలో బలంగా వీస్తున్న భూత పవనాలు. అక్కడ ఏమని ఉంది? అది ఒక కొమ్మే కదా సార్. కొమ్మే కదా అంటే సొమ్మేం పోయిందనా?
అడ్జస్ట్ చేసుకోవా బాబు. చంపేస్తా, చీల్చేస్తా, నాతో పెట్టుకోకు. నువ్వు దించు. కాదురా, ఎక్కడన్నా గాల్లో వస్తున్నాయంటే ఋతుపవనాలు. రిక్షా వాడిని అడిగినా చెప్తాడు కదా, సూటు బూటు వేసుకుని ఋతుపవనం అంటే చెప్పు. అరు 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 అంటే నేను టార్జాన్లో అరవమని లేదు, అరు అరు చెప్పమన్నాను. తర్వాత ఎవడు వచ్చేది? క్రైమ్ న్యూస్ రీడర్. వాడిని రమ్మ. బాబులారా, నా పేరు వాసు, క్రైమ్ కి నేనే పెద్ద బాసు. నేను అవన్నీ ఎవరు చెప్పుకోమన్నాడయ్యా? వచ్చి ముందు నాకు నమస్కారం పెట్టాలిగా. ఇక్కడ నా పేరు బాసు, నేను బాసు. ఏమన్నా ప్రాబ్లం ఉందా కడుపులో? జాగ్రత్తగా బాగా చదువు. వెల్కమ్ టు. రే, నాకు చిన్న డౌట్, క్రైమ్ న్యూస్ చదివేవాడిని తీసుకున్నప్పుడు క్రైమ్ చేసేవాడిని తీసుకొచ్చారేంటి? వెల్కమ్ టు డమాల్ టీవీ. చూడండి, చూస్తూనే ఉండండి. డోంట్ గో అవే. కనురెప్పైన ఆర్పకండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్ డమాల్. ఆడియన్స్ ని కదలొద్దు, లేవద్దు, చంపేస్తా, నరికేస్తా, పక్క వార్నింగ్ ఇస్తా ఉంటే. ఒక నిమిషం ఆగు. చదువు. కిరాయి కట్టలేదని కిరాయి గుండాలు పెట్టించి. తప్పుకో సార్, పేమెంట్ ఇస్తే వెళ్తాను. నువ్వేం చదివాను పేమెంట్ ఇవ్వాలరా? అయినా ఇక్కడ షార్ట్ జరుగుతుంది, మధ్యలో తోసుకుని వచ్చేసావు. పక్కన ఒకడు వార్తలు చదువుతున్నాడు. ఎవరు సార్? ఆ పక్కన చూడు. అందుకే నీట్ గా తయారై రమ్మని చెప్పింది నేను. అయినా నువ్వు వార్తలు ఇలా బెదిరించి చదవకూడదు. క్రైమ్ నువ్వే చేయించినట్టు, వాళ్ళకి సుపారీ ఇచ్చినట్టు, ఆ మధ్యలో ఉండి చూస్తున్నట్టు. నా డబ్బులు సార్ నేను కెమెరా ముందు మానేసా, స్క్రిప్టులు రాసుకుంటున్నా. ఇది కూడా వీళ్ళు చేసుకొని రాసుకోవడం కంటే చక్కగా అన్ని కిరాణా కొట్లు అమ్ముకుంటే కేజీకి ఎంతో కొంత వస్తాయి. వీళ్ళు ఆ పనిలో ఉంటాను.